హాయ్ అండి, నమస్తే అండి. నేను ఈరోజు రాగులు పల్లీలతో లడ్డు చేసి చూపించాలనుకుంటున్నాను. కొన్ని రకాల సీడ్స్ కూడా వేశాను. ఈ మందపాటి పాత్ర తీసుకొని 2 గ్లాసుల పల్లీలను వేసుకొని వేయించుకుంటున్నాను. రాగి లడ్డులో పల్లీలు వేయడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి. పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. రాగులు 3 గ్లాసుల రాగులు తీసుకొని ఈ 3 గ్లాసుల రాగులును దోరగా వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది. రాగులతోటి జావ చేసుకోవచ్చు, రాగి రొట్టె చేసుకోవచ్చు, ఇడ్లీ కూడా చేస్తున్నారు ఇప్పుడు. ఈ రాగులను దోరగా వేయించి పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అదే పాత్రలో నెయ్యి వేసుకొని కొన్ని ఒక కప్పెడు బాదం పప్పులు వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత నేను తీసి వాటర్లో వేసి పొట్టు తీసి మిక్సీ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం తొందరగా వేయించుకుంటున్నాను. అలాగే మస్క్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి వేసి నెయ్యిలో దోరగా వేయించి పొడి చేసుకొని కలుపుకుంటాను రాగి లడ్డులో. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకైనా చాలా బలం కాబట్టి. ఇవి బాదాంలు రోజు 5 నానబెట్టి తినిపియాలి పిల్లలకి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా దోరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే పాత్రలో కొబ్బరి తురుము వేసుకొని కొబ్బరి తురుమును ఆయిల్లో వేగనివ్వాలి. ఇది కూడా దోరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. రాగులని మొత్తం మిక్సీ చేసుకొని జల్లెడ పట్టుకొని మెత్తగా చేసుకోవాలి పొడిని. అలాగే పల్లీలను కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా చేసుకోవాలి. పొడి చేసుకొని పెట్టుకొని ఈ మస్క్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ను కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పాత్రలోనే నెయ్యి ఎక్కువగా పడుతుంది కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువ పోసుకొని ఈ నెయ్యిలో ఈ రాగి పిండిని దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకొని ఇలా చిన్న మంట పైన మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి బాగా చిన్నగా కలుపుకుంటూ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ నెయ్యి అంతా కలిసే వరకు బాగా మంచి వాసన వస్తుంది. ఈ రాగులు ఈ పొడి చేసి పెట్టుకున్న మస్క్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పల్లీల పొడిని, కొబ్బరి పొడిని ఇవన్నీ వేసుకొని ఈ రాగి పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇది పిల్లలకు ఎంతో బలము, రక్తహీనత తగ్గిస్తుంది. పిల్లలకైనా, బాలింతలకైనా, గర్భవతులకైనా, పెద్దలకైనా చాలా మంచిది ఈ లడ్డు తినడం వల్ల. రక్తం బాగా వస్తుంది. ఎముకలు కూడా చాలా మంచిది. రోజు
ఫుడ్డు వంట చేస్తాము, కానీ ఇలా సపరేట్గా ఇలా మంచివి ఇట్లా పోషకాలు ఉన్నవి చేసి పెట్టినట్లయితే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. మూడు గ్లాసులకు 3 గ్లాసుల రాగులు, పల్లీలు 2 గ్లాసులు, 5 గ్లాసులు మొత్తము. ఈ 5 గ్లాసులకు 3 గ్లాసుల బెల్లం వేసుకొని 1 గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి బాగా బెల్లం కరిగే వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొంచెం నువ్వుల పొడి కూడా వేస్తే చాలా మంచిది. నువ్వులు కాల్షియం ఉంటుంది కాబట్టి చాలా మంచిది. అలాగే యాలకుల పొడి వేసుకొని మొత్తం అంతా కలిసే వరకు బాగా కలుపుకొని ఈ బెల్లం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చాలాసేపు కలిపిన తర్వాత బాగా కొంచెంసేపు అలాగే ఉంచినట్లయితే ఈ పొడికి మొత్తం బెల్లం నీళ్ళు అంతా పీల్చుకుంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత ఇలా లడ్డూలు చేసుకోవాలి. అన్ని లడ్డూలు చేసుకొని పిల్లలకు తినిపించాలంటే చాలా బలం. నెయ్యి వేసుకుంటూ అద్దుకుంటూ లడ్డూలు చేసుకోవాలి. ఈ లడ్డూలు రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కానీ పెట్టినట్లయితే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.